పోసాని కృష్ణమురళి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోయి చివరకు జగన్మోహన్ రెడ్డినే విమర్శించే స్థాయి దాకా వచ్చేశాడు. వల్లభనేని వంశీ జైల్లో పడితే జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్తాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్తాడా? అదే పోసాని కృష్ణమురళి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి చూడటానికి రాడా అని వెళ్ళిన వాళ్ళ దగ్గరల్లా ఆయన వాపోతూ ఉన్నాడు. ఏదో ఈ కేసుని డీల్ చేయటం కోసం మరి మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఈ వ్యవహారాలు మొత్తం అప్పచెబితే ఆయన ఏమాత్రం ఏ కోశానా పోసాని కృష్ణమురళిని కాపాడలేకపోతున్నాడు. ఇంకా దాంతో పైపెచ్చుగా ఆయన ఇచ్చే సలహాలు సూచనలకు పోసాని కృష్ణమురళి అంతకంతకు దిగజారిపోతా ఉన్నాడు. ఎందుకంటే మొన్న పోసాని కృష్ణమురళిని ఈ జైల్లో కాకుండా హాస్పిటల్లో ఉంచే ప్రయత్నం చేసినట్టుగాను మళ్ళీ పీటీ వారెంట్లు కొన్ని ఇష్యూ చేసినప్పుడు ఆ జైలుకి ఈ కోర్టుకి ఇక్కడికి అంతరికి తిప్పుతూ ఉంటే అవి వెనక్కబడిపోవటానికి దూరం పడిపోవటానికి వేసిన ఒక ప్లాను. నాకు గుండెల్లో బాధగా ఉంది, కడుపులో మంటగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను అసలే హార్ట్ పేషెంట్ని అని ఓ పెద్ద డ్రామా కట్టించి హాస్పిటల్ దాకా వెళ్ళిన అక్కడ ఆ డాక్టర్లు తెగేసి చెప్పేశారు ఈయనకి ప్రాబ్లం ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లంతో వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు అని డాక్టర్లు చెబితే మళ్ళీ తీసుకొచ్చి జైల్లో కోలేశారు. మరి ఇవన్నీ జరుగుతుంటే అసలే పోసాని కృష్ణమురళికి ఉన్న పేరు వేరే. అలాంటి ఆ మనిషికి ఇప్పుడు ఇక ఈ ఫ్రస్ట్రేషన్ కూడా తోడైపోతే ఇక జగన్మోహన్ రెడ్డి మీదకే అమ్మ లెక్కలకి లేచాడు అనేది మనకు వినిపిస్తున్న మాట. కాకపోతే బయటికి ఇవన్నీ వచ్చిన వాళ్ళు చెప్పరు కాబట్టి ఇక ఏదో పోసాని కృష్ణమురళి కొంచెం కోపంగా ఉన్నాడేనో ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా పోసాని కృష్ణమురళిని కలిసి బయటకు వస్తే మరి మీడియా వాళ్ళు మైక్ పెట్టారు. మైక్ పెట్టగానే ఇది పోసాని కృష్ణమురళి మీద కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఇది జరుగుతున్న దాడి గతంలో ఎప్పుడు 2-3 సంవత్సరాలు 5-6-7-8 సంవత్సరాల కింద జరిగిన దానికి ఇప్పుడు కేసులు పెడతారా? ఒకసారి మాట్లాడిన దానికి 50 మంది కేసులు ఎలా పెడతారు? వీటన్నిటి మీద వేధించటం కోసమే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు. రానున్న కాలాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ కేసులు పెట్టకండి అనే సూచనలు ఇస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏకగ్రీవంగా మర్చిపోయిన అంశం ఏంటి? వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు ఉండగా రానున్న కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అంటారు చూడండి. ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్న కాలాన్ని వీళ్ళు భూతకాలంలో అంటే అయిపోయిన కాలంలో వీళ్ళు ఊహించలేకపోయారు. ఆ ఊహించలేకపోయిన కారణానికి ఈ రోజున వాళ్ళు జైళ్ళల్లో పడ్డారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏదైతే ఆ రోజున సొంతగా ఆలోచించుకొని వాళ్ళ మైండ్ పెట్టి చేసుంటే రేపు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి అని ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోలేదు కదా. మరి అందుకోసమని ఇప్పుడు ఈ తంటా మొత్తం తీసుకొచ్చి పెట్టారు. దీంతో పాటుగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి భయపెట్టే స్థాయికి కూడా వచ్చేశాడు. ఆల్రెడీ ఆయన రిమాండ్ రిపోర్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ సజ్జల భార్గవ్ రెడ్డి పేరు కానీ ఉదహరించబడింది. ఆ విషయమై కూడా పోసాని కృష్ణమురళిని బెదిరించడానికి కొంతమంది నాయకులు వస్తే ఆయన రివర్స్ గేమ్ ఇప్పుడు జగన్ పైనే రివర్స్ అయిపోయి ఆయన్ని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తూ అసలు చూడటానికి ఎందుకు రాడు, మావిడకు ఫోన్ చేసి మాట్లాడేస్తే సరిపోతుందా అనే స్థాయికి వచ్చేసాడు అని అంటే ఇక చూడండి పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏమిటి అనేది. ఇక దీంతో పాటుగా ఆయన హైకోర్టు దాకా వెళ్ళినా కూడా ఆయనకి ఏదో 1-2 కేసుల్లో ఊరట లభించింది, కానీ మిగతా వాటన్నిటిలో ఎక్కడ ఆయనకేమీ దాంట్లో ఇమ్యూనిటీ ఏం దక్కలేదు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. వీటన్నిటికీ ఎందుకు కారణం అనంటే వీళ్ళందరినీ చూపించి ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళందరినీ చూపించి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద బడా నాయకులందరూ కిందనున్న సోషల్ మీడియా కార్యకర్తల్ని అదిగో చూడు పోసాని కృష్ణమురళి అంత రేంజ్లో తిడతా ఉంటే మీరు ఒక లెక్క, మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడయ్యా, మీరు కానిచ్చేసేయండి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఏం వచ్చినా చూసుకుంటాడు అని చెప్పి ఆ రోజున వాళ్ళందరినీ ఉత్తేజపరిచి ఈ రోజున ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజున అందుతున్న వార్త ప్రకారం వర్రా రవీందర్ రెడ్డి కూడా ఆరోగ్యం బాగలేదని ఆయన కూడా మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారంట.
మరి అక్కడ ఏం డ్రామాలు కట్టబోతున్నారో తెలియదు. కాకపోతే పోసాని కృష్ణమురళి ఫ్యూచర్ అయితే ప్రస్తుతానికి ఎలాగుంది అని అంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు చూడండి, అలాగా 14 కేసులు 52 రిమాండ్లు అన్నట్టుగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి పరిస్థితి తయారైపోయింది. దీని అంతటికి ఎందుకు కారణం? అందుకే వెనకటికి ఒక సామెత చెబుతారు పెద్దలందరూ, నోరా వీపుకు చేటు దేకే అన్నారంట. నోరు మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా బయటకు వదలకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడేసేస్తే వీపు చుట్లుతుంది, వీపు విమానం మోగుతుంది అనేది పోసాని కృష్ణమురళి ద్వారా ఇప్పుడు బహిర్గతం అయిపోయింది.